ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇటు జగిత్యాల, గోదావరిఖని, కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్లో ప్రధానంగా పొగమంచు అలుముకుంది. దాదాపు 10 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే 10 గంటల వరకు సైతం పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. రాకపోకలకే చాలా సమయం తీసుకుంటున్నారు. ఎదురుగా ఉన్నటువంటి వాహనాలు కనబడకపోవడంతో హెడ్ లైట్ వేసుకొని నడపాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు, మరొక వైపు ఆ పార్కింగ్ లైట్లు వేసుకొని మెల్లమెల్లగా నడపాల్సిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అక్కడికక్కడే వాహనాలు పక్కనే నిలపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, పొగమంచు విపరీతంగా నిన్న మొన్న లేనటువంటి పరిస్థితి ఇవాళ తాజాగా కనబడుతుంది. కరీంనగర్ గోదావరిఖని రోడ్డు, కరీంనగర్ హైదరాబాద్ రోడ్డు, అలాగే జగిత్యాలలో సైతం ప్రధానంగా పొగమంచుతో అసలు ముందే ఏం పోతున్నది ఏంది అనేది కనబడని పరిస్థితి ఉంది. మీరు ఎట్లాంటి అనుభవాన్ని ఫేస్ చేశారు? దాదాపుగా ఒక వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. మన ముఖ్యంగా మా కోతిరాంపురంలో అయితే చాలా కనబడని పరిస్థితి, మనుషులు కనబడని పరిస్థితి అవుతుంది. ఈ దారుణ వెళ్ళే వాళ్ళు కూడా కనబడని పరిస్థితి. అందుకనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఈ మంచు కురుస్తున్న వేళల్లో తగిన చర్యలు పాటించాలి, తగిన వాటిని కూడా చూడాలి. సార్, మీకు ఎంత టైం పట్టింది గోదావరిఖని నుంచి కరీంనగర్ రావడానికి? ఎందుకంటే సాధారణంగా గంటన్నర టైం పడుతుంది కదా, ఇప్పుడు ఎంత టైం పట్టింది? చాలా అక్కడికక్కడే బండ్లు నిలిచినటువంటి దృశ్యాలు వస్తున్నాయి మనకి. పొగమంచు స్పష్టంగా ఉన్నది, దారి కనబడుతుందా ఏంటి అసలు ఇబ్బంది? వాస్తవంగా చెప్పాలంటే నా డ్రైవింగ్కి గంట 15 నిమిషాలు సరిపోతుంది. కానీ ఈరోజు నాకు 2:30 నుంచి 3 గంటలు పట్టింది. మన దాదాపు ఒక 10 మీటర్ల డిస్టెన్స్లో కూడా వ్యక్తి అయినా వెహికల్ అనేది కనపట్లేదు. హెడ్ లైట్లు వేసుకున్నాము, హజార్డ్ వేసుకున్నాము, 4 ఇండికేటర్స్ వేసినా కూడా ఎదుటోళ్ళు అసలు కనపట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ వాతావరణ దృష్ట్యా ప్రయాణికులు వాళ్ళ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి, లేకపోతే విపరీతమైన అనర్థాలకు దారితీస్తుంది ఈ రోడ్డు మాత్రం. ఇప్పుడు జర్నీ మాత్రం సులభం లేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు సమ్మక్క జాతరలకు ముందు కొమరవెల్లి, వేములవాడ, కొండగట్టి దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ రోడ్లు కూడా రద్దీ ఉన్నాయి కాబట్టి ఈ వాతావరణ దృష్ట్యా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద ఒకవైపు ప్రయాణికులు నిరంతరం వారి వాహనాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, తప్పని పరిస్థితి ఉంది. మరొక వైపు వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి ప్రమాదాలు అత్యధికంగా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కాస్త లేట్గా అయినా పర్వాలేదు, మీరు బయలుదేరండి అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పొగమంచు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.